కావేరీ నీటి వివాదం మరోసారి కర్ణాటకలో వేడి రాజేసింది. తమిళనాడుకు నీరు విడుదల చేయాలన్న ఆదేశాలపై కన్నడ సంఘాలు ఎందుకు బంద్కు పిలుపునిచ్చాయి? అసలు కావేరీ నీటిపై వివాదం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. కావేరీ జల నియంత్రణ కమిటీ CWRC కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి 15 రోజుల పాటు తమిళనాడుకు రోజు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. అదే ఇప్పుడు కర్ణాటకలో ఆగ్రహానికి కారణమైంది. తమ రాష్ట్రంలోనే సాగు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తమిళనాడుకు నీరు ఎలా ఇస్తామని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. CWRC ఆదేశాలకు నిరసనగా పలు సంస్థలు ఆగస్టు 13వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. కావేరీ ఉద్యమానికి ప్రధాన కేంద్రంగా ఉన్న మాండ్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. రైతులు, కన్నడ అనుకూల సంఘాల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. ఖాళీ కుండలు చేతబట్టి బెంగుళూరు మైసూరు పాత రహదారిపై ఆందోళన చేపట్టారు. అయితే మిగతా ప్రాంతాల్లో ప్రభావం పరిమితంగానే ఉంది. మైసూరులో బస్సులు యథావిధిగా నడిచాయి. దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉన్నాయి. ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. GMTC, KSRTC బస్సులు నడిచాయి. పాఠశాలలు, కళాశాలలు పనిచేశాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఎలాంటి అంతరాయం కలగలేదు. అయితే పోలీసులు మాత్రం ముందుగానే అప్రమత్తమయ్యారు. బస్సులను అడ్డుకోవడం, రాళ్లు రువ్వడం, ఆస్తులకు నష్టం కలిగించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. ఇక మాండ్యాలో మాత్రం నిరసన తీవ్రంగా సాగింది. మా నీరు మా హక్కు అంటూ రైతులు నినాదాలు చేశారు. నీటిని తమిళనాడుకు విడుదల చేయడం తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వరి సాగుకు నీరు సరిపోకపోతే ప్రత్యామ్నాయ పంటల్లో వేయాల్సి వస్తుందని సూచిస్తూ ఉలవలను కూడా ప్రదర్శించారు. కావేరీ సమస్యపై శాశ్వత పరిష్కారం చూపడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని నిరసనకారులు ఆరోపించారు. ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. కర్ణాటక ప్రభుత్వం ఒకవైపు రైతుల ప్రయోజనాలను కాపాడాలి, మరోవైపు కోర్టు ఆదేశాలను కూడా పాటించాలి. కర్ణాటక ముఖ్యమంత్రి DK శివకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నీటి లభ్యతను పరిశీలిస్తున్నామని చెప్పారు. రైతులను కాపాడటంతో పాటు న్యాయస్థాన ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. అదే సమయంలో కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోజుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం రాష్ట్రానికి కష్టమని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. కావేరీ నీటి విషయంలో తమిళనాడు కూడా వెనక్కి తగ్గడం లేదు. తమకు అందుతున్న నీరు సరిపోవడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. కర్ణాటక నుంచి మరింత నీరు రావాలని కోరుతోంది. ఈ పిటిషన్ పై జరిగే విచారణ ఇప్పుడు కీలకంగా మారింది. కర్ణాటక తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. అందుకే బంద్ కంటే కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపైనే ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు విచారణ తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.